కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు సిపిఎం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు గోని దయాకర్ మాట్లాడుతూ గతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రారంభించిన ఇఫ్కో భూముల్లో నేడు ప్రభుత్వం ప్రారంభించబోతున్న ఇథనాల్ విత్తనాల పరిశ్రమల వల్ల స్థానికులకు ఉపాధి కలగకపోగా ఆ పరిశ్రమల కాలుష్యం కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వ్యవసాయ పొలాలు పశువులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడబోతున్నాయని సిపిఎం నాయకులు గోనె దయాకర్ అన్నారు. ఈ పబ్లిక్ హియరింగ్ అనేది పత్రికాముఖంగా కానీ నోటిఫికేషన్ వేసి ప్రజలకు తెలియజేయడం కానీ చేయకుండా ఇంటర్నెట్లో పెట్టి దాని ద్వారా కొంతమంది తెలుసుకొని ఇప్పుడు జరగబోతున్నారు. రాజులపాడు కిసాన్ సెజ్ అనేటువంటిది మనందరూ తెలుసు. దేశంలో చాలా సెజ్ ఉన్నాయి. కిసాన్ సెజ్ అనేది మాత్రం ఎక్కడ లేదు. కిసాన్ సెజ్ అంటే రైతులు వ్యవసాయంతో ఆధారపడి పరిస్థితి. 2008లో అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కిసాన్ సెజ్ శంకుస్థాపన చేసిన రోజు వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టి స్థానిక రైతాంగానికి వ్యవసాయ కూలీలకి ప్రధానంగా ఉపాధి చూపిస్తామని చెప్పి ఆయన చెప్పాడు. మనకు ఆ రోజు నోటుగా ఇచ్చారు. కాలక్రమంలో అది గాల్లో కలిసిపోయింది. ఈరోజు కిసాన్ సెజ్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి కాలుష్యభరితమైన పరిశ్రమలు పెడతా ఉన్నారు. ఇప్పటికే గమేషా పెట్టారు. అది కొంతకాలం కాగుంది. కోకోకోలా వాళ్ళకి భూమి కేటాయించున్నారు. 50 లక్షల లెక్కన అన్నీ ఉన్నారు. ఇప్పుడు వచ్చేటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీలు 2 వస్తున్నాయి లోపలికి. ఇవి పర్యావరణానికి చాలా తీవ్రమైన హాని కలిగిస్తాయి. ముఖ్యంగా వాయు కాలుష్యం పెరగదు. దాని ద్వారా అనేకమైనటువంటి జబ్బులు చేయడానికి ఆస్కారం ఉన్న శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే జల కాలుష్యం పెరగదు, పంటల దిగుబడి తగ్గుతాయి. ముఖ్యంగా పశు సంపదకి చాలా తీవ్రమైన హాని కలగదు. ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు పూర్తి వ్యవసాయం మీద ఆధారపడ్డ గ్రామాలు రాచలపాడు, రాగడజలిక, చంద్రశేఖరపురం, పేరుపాడు, మోసగుంటపాడు, చౌడుకొచ్చాడు, తడకలూరు ఇవన్నీ కూడా. దీనికి 1 లీటర్ విత్తనాలు కావాలంటే దాదాపు 5 లీటర్లు పైగా వాటర్ కావాలి. ఈ వాటరు సోమశాల నుంచి ఇప్పటికే కిసాన్ సెజ్కి 2.5 టీఎంసీ కనిగిరి నుంచి వచ్చాడు పైపులు అనేది కేటాయించున్నారు. ఈ 2.5 టీఎంసీ కూడా చాలా పోవచ్చు. అటువంటి పరిశ్రమలు వస్తే లోకల్గా మా స్థానికంగా ఉండేటువంటి రైతాంగానికి ఆయుధ సమస్యగా ఉండవు. అట్లాగే పైడేరులో దీని పొల్యూషన్ వాటర్ కలిసి అటు విడవలూరు, అల్లూరు, కొడవలూరు మండలాల్లో వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితి వస్తుంది. తర్వాత ఆ ఇండస్ట్రీలో మా పరిశీలనలో తెలియదు పెద్దగా ఎంప్లాయ్మెంట్ ఉండదు. స్థానికులకు ఉండేటువంటి ఏదైనా హమారీ పనులు, కొంచెం కింద స్థాయి రోజువారీ కూలి పనులు తప్ప చదువుకొని టెక్నికల్గా ఉండే నాన్ టెక్నికల్గా కానీ పెద్ద ఉద్యోగాలు వస్తున్న కనపడదు. ఈ పరిశ్రమలు ఇప్పటికే రాజస్థాన్ అట్లా ఇటీవల తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేసి పెట్టకూడదని చేశారు. తెలంగాణలో మా దగ్గర అయితే దీన్ని ధ్వంసం చేశారు. కేసులు కానీ నడుస్తున్నాయి. కేసీఆర్ టైంలో పరిశ్రమ పెడితే ఇటీవల కాలంలో ధ్వంసం చేశారు. అందుకని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక్కడ పెట్టే పరిశ్రమలో స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటుగా వాళ్ళ జీవన వైవిధ్యం ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్తున్నాం. మేము మొదటి చెప్తున్నాం, శవాల మీద చిన్నబేరుకునే రాజకీయాలు చేయకూడదు. స్థానిక నాయకత్వం ఈరోజు పెట్టే పరిశ్రమలు మానవ మనుగడికి వాళ్ళ జీవన ప్రభావం చూస్తుంటే అక్కడేదో చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్న భ్రమ. దీని వెనకాల ఈ జిల్లా రాజకీయ నాయకులు అవసరం ఉందనేటువంటిది తెలుస్తూ ఉంది. 2024 వరకు రైతులకు నష్టపరిహారం కావాలని హైకోర్టులో వ్యాజ్యం జరిగితే 24లో ఇంకొక అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ రోజు మరి న్యాయస్థానాలను ఏం చేస్తారో ఎందుకని యాజమాన్యానికి అనుకూలమైన తీర్పు వచ్చింది. ఆ తీర్పు వచ్చిన తర్వాత అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుంది. స్థానిక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది.
ఆమె ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే రేపు రాబోయేది మా ప్రభుత్వమే, కేంద్రంలో ఎన్డీఏ వస్తుంది, రాష్ట్రంలో తెలుగుదేశం వస్తుంది, ఇక్కడ పరిశ్రమ స్థాపించేదానికి మేము పనిచేస్తాము, ఆ పరిశ్రమల యొక్క యజమానుల చేత ఇక్కడ రైతాంగాన్ని నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చింది. మా వారే ఎంపీగా కూడా గెలుస్తారని చెప్పింది. ఆ చెప్పినట్టు జరిగింది. కానీ రైతుల నష్టపరిహార సంగతి పక్కన పెట్టి అసలు ఈరోజు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రాణాలకే ముప్పు వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఢిల్లీ స్థాయిలో పెద్ద లాబీలు జరిగి, ఎక్కువ అధికారులతో లాబీలు జరిపి మంత్రి లోకేష్ గారి యొక్క సహకారంతో ఈ మొత్తం 2700 ఎకరాలలో వీళ్ళ ప్రాబల్యం ఉండేటట్టు, వీళ్ళకి అనుకూలమైన వ్యక్తుల చేత పరిశ్రమలు పెట్టించేదానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలోనే ఈరోజు ఇథనాల్ కంపెనీలు 2 సారిగా రాబోతున్నాయి. మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేసేది ఇప్పటికి కూడా మీరు ఆలోచించి, ఏదైతే 2009లో కిసాన్ సెజ్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెడతామన్నారు, ఫుడ్ ప్రాసెస్ ప్లాంట్లు పెడతామన్నారు, అటువంటి పరిశ్రమలు పెట్టి స్థానిక వ్యవసాయానికి ఆధారపడేటట్టుగా స్థానికంగా ఉన్న ప్రజలకి ఉపాధి కల్పించేటట్టుగా ఉండాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మున్సిపల్ లేదు, ఇథనాల్ కంపెనీలు పెట్టే ప్రతిపాదన మీరు విరమించుకోమని చెప్తున్నాం. ఇథనాల్ కంపెనీలు పెడితే తెలంగాణ, రాజస్థాన్లో ఏ రకమైన ఆందోళన జరిగినటువంటి ఆందోళనకి ఆస్కారం ఉంది. మేము ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం, విన్నవించుకుంటున్నాం, స్థానిక రాజకీయ నాయకులకు విన్నవించుకుంటున్నాం. ప్రజలకు ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలు పెట్టడం శ్రేయస్కరం కాదు. దీన్ని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్తా ఉన్నాం. ఆ ప్రాంత ప్రజలకు కూడా మేము చెప్తున్నాం, అమాయకంగా ఉన్నటువంటి వాళ్ళని ఇథనాల్ కంపెనీ వాళ్ళ ఇథనాల్ కంపెనీలు అనుకుంటున్నారు, ఏదో ఇథనాల్ తయారు చేస్తారంటారే. వాళ్ళకు ఉన్నటువంటి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొని ఈరోజు లాభాలు పొందడానికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటితో పాటుగా ఆడ ఏమీ లేదు, ఆలు లేదు, సూర్యు లేదు, అల్లుడి పేరు స్వామిలింగం అన్నట్టుగా 30వ తారీఖు ప్రజాపాయ సేకరణ జరగబోయే ముందే పోలీసు పెద్ద ఎత్తున ఆ గ్రామాల్లో తిరిగి ప్రజల్లో ఒక రకమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ ఉన్నారు. మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని, ఒక పరిశ్రమ పెట్టాలంటే ఇండస్ట్రీ అధికారులు పోవాలా, పొల్యూషన్ డిపార్ట్మెంట్ పోవాలా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పోవాలా, వాళ్ళు పోయి వాళ్ళ స్థానికంగా ఉండేటువంటి సచివాలయం, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకోవాలి. దాన్ని ఎవరు కాదన్న పోలీస్ డిపార్ట్మెంట్కి అసలు ఏం సంబంధం ఉంది ఈ అంశంతో అనేది ఇక్కడ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మేము పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం, జిల్లా అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మనుషులే, మీ ప్రాణాలే, మన ప్రాణాలకు ముప్పించేటువంటి పరిశ్రమల్ని మీరు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అందుకని మీరు కూడా ఈ యొక్క పరిశ్రమను పెట్టకూడదని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. స్థానిక ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఇదేదో ఆందోళన పోరాటాలు అనుకోబాకండి, శాంతియుతంగానే మన నిరసన తెలియజేద్దాం, ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా అర్జీలిద్దాం. ఈ పరిశ్రమలు పెట్టినందువల్ల స్థానికంగా మా జీవనానికి ఇబ్బంది, మా వ్యవసాయం దెబ్బతింటుంది, మా పశు సంపద దెబ్బతింటుంది, కొంతకాలానికి మా గ్రామాలే ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ పరిశ్రమ పెట్టకూడదని మీకు మనవించుకుంటున్నామని అందరం అర్జీలు ఎవరికి కూడా వ్యక్తిగతంగా అర్జీలు ఇవ్వాలని చెప్పి కూడా స్థానిక ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. న్యాయస్థానాలకు కూడా పోయేదానికి, లీగల్ పోరాటాలకు కూడా మేము ఇప్పటికే సిద్ధపడి ఉన్నాం. ఏదేమైనా ప్రజలు చైతన్యవంతంగా ఇటువంటి కాలుష్య పరిశ్రమలు వ్యతిరేకించేదాన్ని ముందుకు రాకపోతే రేపు మన మనుగడే ఉండదు. కాబట్టి మన వెనక్కి వచ్చే తరానికి అసలు పూర్తిగా మన గ్రామాలు కూడా కనుమరుగైపడుతుంది. కాబట్టి నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వానికి మరొకసారి చెప్తున్నాం, స్థానిక అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులకి మరొకసారి మనవి చేస్తున్నాం, ప్రజల ప్రాణాలతో చెలగాట వాడద్దు. ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకి ఉపాధి చూపించడం తప్ప వాళ్ళ ఉపాధిని, వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని బడా పెట్టుబడిదారులకు ఇక్కడ ఆస్కారం ఇచ్చి మన కొడవలూరు మండలాన్ని కాలుష్య ప్రయత్నం చేయొద్దని చెప్పి మనవి చేస్తూ, అందుకు అందరం కూడా కలిసి ఈ పరిశ్రమను వ్యతిరేకించేదాన్ని నిరసన దినంలో ప్రతి ఒక్క పార్టీ కూడా ఆలోచించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ, ఆ రకంగా మీరందరూ కలిసి వస్తారని కూడా కోరుకుంటున్నాం.